హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. సినీ ఇండస్ట్రీలో టాప్ హీరో విగ్గు పీకేసిన పోలీసులు అండి. షాక్లో అభిమానులు. మరి ఏమైంది ఏమిటన్న పూర్తి వివరాలు తెలుసుకుందాము. వీడియోని చివరి దాకా చూడండి, అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ప్రముఖ కన్నడ సినీ నటుడు దర్శన్ అరెస్ట్ అయ్యి వారం రోజులు గడిచిపోయింది. గత 8 రోజులుగా నటుడు దర్శన్ పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. నిందితుల విచారణ వివిధ రకాలుగా కొనసాగుతోందని, నిందితులకు కేసుకు సంబంధించిన అన్ని ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని కేసు దర్యాప్తు చేస్తున్న బెంగళూరు సిటీ పోలీస్ అధికారులు అంటున్నారు. ఇక హీరో దర్శన్ హత్య కేసులో అరెస్టు కావడంతో ఆయన అభిమానులు ఇప్పటికీ షాక్లోనే ఉన్నారు. ప్రస్తుతం హీరో దర్శన్తో పాటు రేణుకాస్వామి హత్య కేసులో కూడా అరెస్ట్ అయిన నిందితులు అందరూ కూడా ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు వారందరికీ కూడాను. సో బెంగళూరులో విక్టోరియా హాస్పిటల్లో నిందితులు అందరినీ తీసుకెళ్లి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ తలపై పట్టుకున్నారు, అంతే. పట్టుకున్నారో లేదో ఇలా నెత్తిపైన స్టార్ అండి, ఆయన ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ పేరు వచ్చేసి. ఇట పోలీసులు ఇట్లా పట్టుకున్నారో లేదో విగ్గు పోలీసులు తొలగించారు, మొత్తం విగ్గు పట్టుకొని. సో గత 8 రోజులుగా పోలీసుల కస్టడీలో ఉన్న నిందితులని రేపు ఈ విధంగా శుక్రవారం కోర్టులో హాజరుపరచాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే A1 నిందితులుగా అయితే పవిత్ర గౌడ్, A2గా నిందితుడు హీరో దర్శన్ సహా నిందితులందరినీ వైద్య పరీక్ష నిమిత్తం విక్టోరియా హాస్పిటల్కు తరలించారు. మిగతా నిందితుల మాదిరిగానే దర్శన్ హెయిర్ షాంపిల్ను సేకరించేందుకు దర్శన్ విగ్గుని పోలీసులు తొలగించినట్టు సమాచారం. ఈ మేరకైతే హీరో దర్శన్ రేణుకాస్వామి మర్మాంగాన్ని తొక్కేసి హింసించాడని అనేక కోణాల్లో కూడా పోలీసులు విచారణ చేశారండి. సో హత్య కేసులో అరెస్ట్ అయ్యి హీరో దర్శన్ అతని రక్తము, వెంట్రుకల నమూనాలు పోలీసులు అయితే ఈ మేరకు స్వాధీనం చేసుకున్నారని, ఈ కేసుకు సంబంధించి నిందితులు DNA పరీక్షలను ప్రారంభించాలని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. రేణుకాస్వామి ఈ మృతదేహం లభ్యమైన రోజు నుంచి పోలీసులు కేసును సీరియస్గా తీసుకొని దర్యాప్తును వేగవంతం చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరిచిన తర్వాత న్యాయమూర్తి అనుమతితోనే మళ్ళీ కస్టడీకి తీసుకుని విచారణ చేయాలని పోలీసు అధికారులు భావిస్తున్నారని తెలిసింది. నిందితులు బెయిల్ కోసం వేర్వేరుగా కోర్టును ఆశ్రయించారు. అయితే హత్య కేసులో నిందితులకు 3 నెలల పాటు బెయిల్ వచ్చే అవకాశం లేదని న్యాయ నిపుణులు అయితే చెప్తున్నారు. హీరో దర్శన్ అలాగే నటి పవిత్ర గౌడ్కు కూడా 3 నెలలు బెయిల్ వచ్చే అవకాశమే లేదని అయితే ఈ సందర్భంగా తేల్చి చెప్పేశారు ఫ్రెండ్స్.